నమస్కారం అండి. అంటే తిరుమల ఆశిల్మెట్ట క్యాంపస్ స్టాఫ్ కూడా మీ మధ్యలోనే ఉన్నారు. మరి ప్రిన్సిపాల్ గారికి కానీ అలాగే ఎంఎస్ఎన్ సార్కి కానీ అందరికీ నా నమస్కారం. ఇందాక మన ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా అరగంట అన్నారు, నేను అరగంట మాట్లాడను. ఆ అమ్మాయి డ్యాన్స్తో కలిపి అరగంట అనుకోండి. మరి యాక్చువల్గా ఈరోజు చైర్మన్ సార్ రావాలి. మరి ఇందాక నాకు నిన్న ఈవినింగే ఫోన్ చేశారు ఆయన. అంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, నేను వచ్చినా మాట్లాడలేను, మరి మీరు కొద్దిగా మీరు ఎంఎస్ఎన్ గారు వెళ్ళి అంటే మనం ఏమేం చేయబోతున్నాం, పేరెంట్స్ రోల్ ఏంటి అనేది కొంచెం వివరంగా వాళ్ళకి చెప్పండి అని అన్నారు. సరే, ఆయన రాలేకపోయినా ఆయన వస్తే ఏమి చెప్పేవారో అవి ఆల్రెడీ ఎంఎస్ఎన్ సార్ కొన్ని కవర్ చేశారు. మరి మీ వాల్యుబుల్ టైంని దృష్టిలో పెట్టుకుని అవేవి రిపీట్ చేయకుండా నేను వేరే విషయాలు చెప్తాను. సరే, ఇప్పుడు ఇందాక రిజల్ట్ గురించి చెప్తున్నప్పుడు 200 మందికి అడ్వాన్స్ కోచింగ్ ఇస్తే యాక్చువల్గా ఆశిల్మెట్ట క్యాంపస్ కూడా కలిపేస్తే అది 240 వరకు ఉంటుందండి. మరి 240 మందికి మనం అడ్వాన్స్ కోచింగ్ ఇస్తే అందులో 80 మంది వరకు అడ్మిషన్స్ రావచ్చు. అంటే 80 దాటిపోతుందండి అది. అంటే ప్రతి ముగ్గురులోనూ ఒకళ్ళకి జేఈ అడ్వాన్స్ అడ్మిషన్ వస్తుంది ఈ సంవత్సరం. సో మీరు ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్గా, మరి మిగతా ఇద్దరు సంగతి ఏంటి? అంటే ప్రతి ముగ్గురులోనూ ఒకళ్ళు సక్సెస్ అయ్యారు, ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ప్రతి ముగ్గురులోనూ ఫెయిల్ అయిన ఇద్దరు సంగతి ఏంటి? ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు? ఈ సక్సెస్ అయిన ఒక స్టూడెంట్కి ఫెయిల్ అయిన ఇద్దరు స్టూడెంట్స్కి తేడా ఏంటి? అది నేను మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టుగా, అంటే మీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కదా. కొంతమంది బిజినెస్, కొంతమంది జాబ్, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. మీకు ఇది చాలా అవసరం పేరెంట్స్గా. మొన్నటి వరకు నేను పేరెంట్నే. ఎంఎస్ఎన్ గారు అయితే స్టిల్ ఇప్పటికీ పేరెంటే. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా అమ్మాయిలు ఇద్దరు కూడా ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివేసి ముందుకు వెళ్ళిపోయారు, నెక్స్ట్ హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయారు. సో మీ స్టేజ్ నేను జస్ట్ క్రాస్ అయ్యాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ, చెప్పబోయే మాటలన్నీ కూడా ఒక పేరెంట్గానే చెప్తాను, డైరెక్టర్గా కాదు. సరే, అందులో ఫెయిల్ అయ్యడానికి కారణం, మేజర్ కారణం ఏంటంటే, మొన్న ఈ మధ్యన ఏప్రిల్ నెలలో హాస్టల్ స్టూడెంట్ ఒక అబ్బాయి చనిపోయాడు. అంటే ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో కూడా చానాళ్ళు ఉన్న తర్వాత చనిపోయాడు అబ్బాయి. చనిపోయిన తర్వాత మేము ముగ్గురం వాళ్ళ ఇంటికి వెళ్ళాం పలకరించడానికి. మరి వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్, వాళ్ళ అమ్మగారేమో ఆ ఊళ్ళో సచివాలయం ఎంప్లాయీ, సెక్రటేరియట్ ఎంప్లాయీ అనమాట. మరి శాలరీ ఎంత ఉంటుందో, ఒక 6,000 ఉంటుందో, 5,000 ఉంటుందో, అంతకు మించి ఉండదు కదా. మరి ఆటో డ్రైవర్ సంపాదన ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంది. సో మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే, అంటే అంతకుముందు కూడా చాలా చూసాం మేము, కాకపోతే ఇది రీసెంట్గా జరగడం వల్ల మా మైండ్లో అలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఎగ్జాంపుల్, అది స్టూడెంట్ ఎవరైనా, అంటే తెలివితేటలు డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి తెలివితేటలు తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయి. నేను తెలివితేటల గురించి మాట్లాడలేదు. తెలివితేటలు ఎలా ఉన్నా ఒబిడియంట్గా 2 సంవత్సరాలు కష్టపడి మధ్యలో ఎప్పుడైనా కొంచెం మార్కులు తగ్గినా వెనక్కి తగ్గకుండా, డిమోరలైజ్ అవ్వకుండా మళ్ళీ నిలదొక్కుని అలా 2 సంవత్సరాలు కష్టపడి వాడి పొటెన్షియల్ తగ్గట్టుగా ర్యాంక్ తెచ్చుకునే స్టూడెంట్కి చదువు అవసరం అనే విషయం ముందే తెలుసు అనమాట. అంటే ఇప్పుడు నేనైతే ఏదైతే స్టూడెంట్ రెఫరెన్స్ తీసుకున్నానో ఆ స్టూడెంట్ ఇంట్లో పరిస్థితి వాడు చానాళ్ళ నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీని వాడు డబ్బుల అవసరం చాలా ఉంది, ఏమీ పనులు చేయలేకపోతున్నారు, పెద్ద పెద్ద లగ్జరీకి వెళ్ళలేకపోతున్నారు, ఏదో బేసిక్ అవసరాలే అవుతున్నాయి, అవన్నీ కళ్ళారా చూస్తున్నాడు. వాడు చూసి వాళ్ళు కోరిక కలిగింది, అరే యారు నేను ఏదైనా చేయగలనంటే చదువుకునే చేయగలను. అది ఈరోజు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదంటే మన పిల్లలు చదువే. వాళ్ళు బాగా చదువుకుని సెటిల్ అయితే మన ఫ్యామిలీ గమనం ఏదైతే ఉంటుందో మారిపోతుంది, డైరెక్షన్ మారిపోతుంది. మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోతాం, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి బిలియనీర్ స్టేటస్కి వెళ్ళిపోతాం.
ఇది కేవలం చదువు వల్లే అవుతుంది. ఆ విషయం వాడికి బాగా అర్థమైంది. అందుకనే నేను చెప్తున్నాను వినండి, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఏంటంటే 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఆల్మోస్ట్ వాడు ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది, మొన్న ఏప్రిల్లో చనిపోయాడు. వాడికి మెయిన్స్ పర్సంటేజ్ 97.8. పైగా వాడు మెయిన్స్ ఎగ్జామ్లో ఒక అరగంట టైం పోయింది. ఆ హెడేక్ రావడం వల్ల, కొద్దిగా హార్ట్ పెయిన్ రావడం, అప్పటికే వాడికి హెల్త్ ఇష్యూ ఉంది. ఒక అరగంట 40 నిమిషాలు టైం పోయినా వాడు 97% తెచ్చుకున్నాడు. వాడు మరి అది నిజంగా ఉండుంటే గ్యారంటీగా ఐఐటికి వెళ్ళేవాడు. మరి వాడు మొత్తం 2 సంవత్సరాలు తిరుమల హాస్టల్లో ఉన్నప్పుడు వాడి దగ్గర ఉన్న సివిల్ డ్రెస్సులు 2 పేర్లు. వాళ్ళమ్మ ఎన్నిసార్లు చెప్పిన ఎవరే బట్టలు కొనుక్కోరా, ఒక్క జత బట్టలు కొనిస్తాను పట్టుకెళ్ళరా అంటే, ఎందుకు మమ్మీ యూనిఫామ్ మీదే ఉంటాం కదా, ఏ రోజైనా యూనిఫామే, నాకెందుకు సివిల్ డ్రెస్, అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ క్యాంపస్కి వెళ్ళేటప్పుడు నువ్వు కొనిద్ది కానీ నేను తీసుకుంటాను. అది ఏదైనా డ్రై ఫ్రూట్స్ కొంటానరా హాస్టల్లో, మిగతా ఏవి అలౌ చేయరు కదా, డ్రై ఫ్రూట్స్ కొంటానరా అంటే, ఎందుకు మమ్మీ అంత కాస్ట్, డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఏమైంది, మీరైనా తిన్నారా డ్రై ఫ్రూట్స్ మీ చిన్నప్పుడు? ఇది వాడి క్వశ్చన్. అదండి మరి ఆ మేజర్ డిఫరెన్స్ అనమాట అది. అంటే సక్సెస్ అయ్యే స్టూడెంట్కి ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్కి మధ్యలో చదువు అవసరం ఎంతవరకు ఉంది వాడికి. ఇప్పుడు మీరు ఇంట్లో వాడికి కంప్లీట్గా అన్ని లగ్జరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీకున్న ఆస్తులు ఏంటో చెప్పేశారు వాడికి, ఓ 2-3 చోట్ల సైట్లు ఉన్నాయి, ఒక 10 ఎకరాలేమో పొలం ఉంది. మరి వాడికి అవసరం ఎక్కడ ఉందని చదివే అవసరం? మీ ఉద్దేశం అది కాదు, వాడిని చెడగొట్టాలని మీ ఉద్దేశం కాదు. మీరేంటి, మీకున్న ఆస్తులన్నీ వాడికి తెలియాలి, వాడి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న మీరేదో సదుద్దేశంతో వాడికి చెప్పారు. బట్ వాడు ఎలా తీసుకుంటాడు అది? ఓ అంటే అర్థం నాకు అంత అవసరం ఏమీ లేదు, నేను ఎంజాయ్ చేయొచ్చు, ఆల్రెడీ మా డాడీ సంపాదించి ఉన్నాడు. సో ఆ అవసరం కనుక మీరు క్రియేట్ చేయగలిగితే, అంటే అందరూ ఆటో డ్రైవర్లు ఉండరు, అందరూ నేను చెప్పిన లాంటి ఇంటి పరిస్థితి అందరికీ ఉండదు, కాకపోతే మనం దాన్ని క్రియేట్ చేయొచ్చు. స్టూడెంట్ మైండ్లో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాడి మైండ్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఒరే ఇది నేను సంపాదించిందిరా, నువ్వు సంపాదించి చూపించు, ఇదంతా నేను సంపాదించింది, నేను హీరోని, నువ్వు ఇంకా అవల హీరో, నువ్వు చదువు సెటిల్ అవ్వు బాగా, నాకన్నా ఎక్కువ సంపాదించు, అప్పుడు నువ్వు హీరో అవుతావు. నాది వేరు నీది వేరు, ఎలాగూ మనం సంపాదించే వాళ్ళకే వెళ్తుంది, మనం ఏమైనా వేరే వాళ్ళకి ఇవ్వం కదా. కాకపోతే ఏంటంటే వాడు ఓన్గా సంపాదించినేమండి, మీకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించినేమండి, అది కదా మనకు ఆనందం. మనకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించాడు, మనం సంపాదించే వాడికి వెళ్తుంది. సో ఇండిపెండెంట్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, వాడు వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుతాడు. సో ఈ అవసరం ఉందా లేదా అనేది చాలా మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత మనం ఎన్ని చెప్పినా బట్ వాడు మనసులో లోపల నేను చదువుకోవాలి అనేది ఇంటర్నల్గా ఉన్నప్పుడు మనం వాడికి అస్తమాను పిలిచి ఎవరు ఎలా చేయరా అని చెప్పక్కలేదు. హర్షవర్ధన్ని నేను 2 సంవత్సరాలు దగ్గరుండి అబ్జర్వ్ చేశాను. మాకు ఎక్కడ వాడు ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, డిసిప్లిన్ ప్రాబ్లం రాలేదు, ఏ ప్రాబ్లం రాలేదు. అంటే వాడి ఇంట్లో పరిస్థితి మాకు అప్పటిదాకా తెలియదు. ఏప్రిల్లో వాడు చనిపోయేంత వరకు వాడి పరిస్థితి ఏదైనా మాకు ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత ఒకసారి చూసుకుంటే వెనక్కి తిరిగి మాకు అది అర్థమవుతుంది అన్నమాట మొత్తం. ఓహో ఇలా ఉంటుంది పిల్లల మైండ్ సెట్ అది. సరే అదొకటి. రెండోది ఏంటంటే, మరి ఇప్పటిదాకా 10th క్లాసు చదివి 9th క్లాసు 10th క్లాస్లో మీ పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా మంచి మార్కులు తెచ్చుకుని 580, 590, సిబిఎస్ఈ అయితే 460, 470 అవుట్ ఆఫ్ 500. మరి 10th క్లాస్లో అంత బాగా చదివి మార్కులు తెచ్చుకున్నారు, మరి ఇప్పుడు వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో కూడా న్యాచురల్గా బాగా చదివి ఐఐటి వెళ్ళడం, ఎన్ఐటీలకు వెళ్ళడం అవుతుందా? ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి 10th ఎడ్యుకేషన్కి ఒక 2 మేజర్ డిఫరెన్స్లు చెప్తాను నేను. ఒకటి ఏంటంటే, 10th క్లాస్ వరకు టీచర్ ఏదైతే చెప్పారో, ఏదైతే నోట్స్ రాయిపించారో అవే క్వశ్చన్స్ ఫామ్లో వస్తాయి. వాడికి అర్థం కాకపోయినా బట్టి పట్టేసి వెళ్ళి అక్కడ రిప్రొడ్యూస్ చేసేస్తే మార్కులు వచ్చేస్తాయి. అంటే 596, మొన్న అయితే ఒక అమ్మాయికి 600కి 600 వచ్చేసినాయి 10th క్లాస్లో. అంటే అర్థం ఇప్పుడు ఆ అమ్మాయికి 100% సబ్జెక్ట్ అర్థమైంది అని గ్యారంటీ లేదు అది. కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, వీడు వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని వెళ్ళి అప్లై చేయాలి ఎగ్జామ్లో. అంటే ఇంటర్మీడియట్లో కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ సిమిలర్గా ఉంటాయి, బట్టి పట్టేస్తే అయిపోతుంది. కానీ జేఈ మెయిన్స్లో కానీ, జేఈ అడ్వాన్స్లో కానీ, నీట్ ఎగ్జామ్లో కానీ బట్టి పడితే అయ్యేది కాదు. ఇది మేజర్ డిఫరెన్స్, మీరందరూ గమనించాలి.
తర్వాత ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే 10th క్లాస్లో 580 మార్కులు తెచ్చుకోవాలంటే లాస్ట్ 2 నెలలు సరిగ్గా చదివితే సరిపోతుంది. ఫస్ట్ నుంచి చదవక్కర్లా. లాస్ట్లో మీరు మార్చి నెలలో స్టార్ట్ చేసి లేదా ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేసి చదివేస్తే అయిపోతుంది. అదే ఇంప్రెషన్లో ఇప్పుడు మీకు క్లాసులు స్టార్ట్ అయినాయి కదండి ఈరోజు. మరి రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు 10 రోజులు పోయిన తర్వాత జూలై నెలలో ఆగస్టు నెలలో మీరు అడుగుతారు వాడిని, మరి ఏంట్రా క్లాసులు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది నువ్వేం చదవట్లేదు ఇంటి దగ్గర అంటే వాడు అంటాడు, మమ్మీ చూసావు కదా నువ్వు 10th క్లాస్లో నేను 2 నెలలు చదివాను 590 తెచ్చుకున్నాను, ఎందుకు మమ్మీ నీకు కంగారు అంటే మీరు వాడికి చెప్పండి. అంటే మీకు ఈ ఎగ్జామ్ గురించి అవేర్నెస్కి నమస్కారం అండి. అంటే తిరుమల ఆశిల్ మెట్టా క్యాంపస్ స్టాఫ్ కూడా మీ మధ్యలోనే ఉన్నారు. మరి ప్రిన్సిపాల్ గారికి కానీ అలాగే ఎంఎస్ఎన్ సార్కి కానీ అందరికీ నా నమస్కారం. ఇందాక మన ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా అరగంట అన్నారు, నేను అరగంట మాట్లాడను. ఆ అమ్మాయి డ్యాన్స్తో కలిపి అరగంట అనుకోండి. మరి యాక్చువల్గా ఈరోజు చైర్మన్ సార్ రావాలి. మరి ఇందాక నాకు నిన్న ఈవినింగే ఫోన్ చేశారు ఆయన. అంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, నేను వచ్చినా మాట్లాడలేను, మరి మీరు కొద్దిగా మీరు ఎంఎస్ఎన్ గారు వెళ్ళి అంటే మనం ఏమేం చేయబోతున్నాం, పేరెంట్స్ రోల్ ఏంటి అనేది కొంచెం వివరంగా వాళ్ళకి చెప్పండి అని అన్నారు. సరే ఆయన రాలేకపోయినా ఆయన వస్తే ఏమి చెప్పేవారో అవి ఆల్రెడీ ఎంఎస్ఎన్ సార్ కొన్ని కవర్ చేశారు. మరి మీ వాల్యుబుల్ టైంని దృష్టిలో పెట్టుకుని అవేవి రిపీట్ చేయకుండా నేను వేరే విషయాలు చెప్తాను. సరే, ఇప్పుడు ఇందాక రిజల్ట్ గురించి చెప్తున్నప్పుడు 200 మందికి అడ్వాన్స్ కోచింగ్ ఇస్తే యాక్చువల్గా ఆశిల్ మెట్టా క్యాంపస్ కూడా కలిపేస్తే అది 240 వరకు ఉంటుందండి. మరి 240 మందికి మనం అడ్వాన్స్ కోచింగ్ ఇస్తే అందులో 80 మంది వరకు అడ్మిషన్స్ రావచ్చు. అంటే 80 దాటిపోతుందండి అది. అంటే ప్రతి ముగ్గురులోనూ ఒకళ్ళకి జేఈ అడ్వాన్స్ అడ్మిషన్ వస్తుంది ఈ సంవత్సరం. సో మీరు ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్గా, మరి మిగతా ఇద్దరు సంగతి ఏంటి? అంటే ప్రతి ముగ్గురులోనూ ఒకళ్ళు సక్సెస్ అయ్యారు, ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ప్రతి ముగ్గురులోనూ ఫెయిల్ అయిన ఇద్దరు సంగతి ఏంటి? ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు? ఈ సక్సెస్ అయిన ఒక స్టూడెంట్కి ఫెయిల్ అయిన ఇద్దరు స్టూడెంట్స్కి తేడా ఏంటి? అది నేను మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టుగా, అంటే మీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కదా. కొంతమంది బిజినెస్, కొంతమంది జాబ్, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. మీకు ఇది చాలా అవసరం పేరెంట్స్గా. మొన్నటి వరకు నేను పేరెంట్నే. ఎంఎస్ఎన్ గారు అయితే స్టిల్ ఇప్పటికీ పేరెంటే. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా అమ్మాయిలు ఇద్దరు కూడా ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివేసి ముందుకు వెళ్ళిపోయారు, నెక్స్ట్ హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయారు. సో మీ స్టేజ్ నేను జస్ట్ క్రాస్ అయ్యాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ, చెప్పబోయే మాటలన్నీ కూడా ఒక పేరెంట్గానే చెప్తాను, డైరెక్టర్గా కాదు. సరే, అందులో ఫెయిల్ అయ్యడానికి కారణం, మేజర్ కారణం ఏంటంటే, మొన్న ఈ మధ్యన ఏప్రిల్ నెలలో హాస్టల్ స్టూడెంట్ ఒక అబ్బాయి చనిపోయాడు. అంటే ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో కూడా చాలా ఉన్న తర్వాత చనిపోయాడు అబ్బాయి. చనిపోయిన తర్వాత మేము ముగ్గురం వాళ్ళ ఇంటికి వెళ్ళాం పలకరించడానికి. మరి వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్, వాళ్ళ అమ్మగారేమో ఆ ఊళ్ళో సచివాలయం ఎంప్లాయీ, సెక్రటేరియట్ ఎంప్లాయీ అనమాట. మరి శాలరీ ఎంత ఉంటుందో, ఒక 6,000 ఉంటుందో 5,000 ఉంటుందో, అంతకు మించి ఉండదు కదా. మరి ఆటో డ్రైవర్ సంపాదన ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంది. సో మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే, అంటే అంతకుముందు కూడా చాలా చూసాం మేము, కాకపోతే ఇది రీసెంట్గా జరగడం వల్ల మా మైండ్లో అలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఎగ్జాంపుల్, అది స్టూడెంట్ ఎవరైనా, అంటే తెలివితేటలు డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి తెలివితేటలు తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయి. నేను తెలివితేటల గురించి మాట్లాడలేదు. తెలివితేటలు ఎలా ఉన్నా ఒబిడియంట్గా 2 సంవత్సరాలు కష్టపడి మధ్యలో ఎప్పుడైనా కొంచెం మార్కులు తగ్గినా వెనక్కి తగ్గకుండా, డిమోరలైజ్ అవ్వకుండా మళ్ళీ నిలదొక్కుని అలా 2 సంవత్సరాలు కష్టపడి వాడి పొటెన్షియల్ తగ్గట్టుగా ర్యాంక్ తెచ్చుకునే స్టూడెంట్కి చదువు అవసరం అనే విషయం ముందే తెలుసు అనమాట. అంటే
ఇప్పుడు నేను ఏదైతే స్టూడెంట్ రెఫరెన్స్ తీసుకున్నానో ఆ స్టూడెంట్ ఇంట్లో పరిస్థితి వాడు చానాళ్ళ నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీని వాడు డబ్బుల అవసరం చాలా ఉంది, ఏమీ పనులు చేయలేకపోతున్నారు, పెద్ద పెద్ద లగ్జరీకి వెళ్ళలేకపోతున్నారు, ఏదో బేసిక్ అవసరాలే అవుతున్నాయి, అవన్నీ కళ్ళారా చూస్తున్నాడు. వాడు చూసి వాళ్ళు కోరిక కలిగింది, అరే యారు నేను ఏదైనా చేయగలనంటే చదువుకునే చేయగలను. అది ఈరోజు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదంటే మన పిల్లలు చదువే. వాళ్ళు బాగా చదువుకుని సెటిల్ అయితే మన ఫ్యామిలీ గమనం ఏదైతే ఉంటుందో మారిపోతుంది, డైరెక్షన్ మారిపోతుంది. మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోతాం, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి బిలియనీర్ స్టేటస్కి వెళ్ళిపోతాం. ఇది కేవలం చదువు వల్లే అవుతుంది. ఆ విషయం వాడికి బాగా అర్థమైంది. అందుకనే నేను చెప్తున్నాను వినండి, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఏంటంటే 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఆల్మోస్ట్ వాడు ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది, మొన్న ఏప్రిల్లో చనిపోయాడు. వాడికి మెయిన్స్ పర్సంటేజ్ 97.8. పైగా వాడు మెయిన్స్ ఎగ్జామ్లో ఒక అరగంట టైం పోయింది, ఆ హెడేక్ రావడం వల్ల, కొద్దిగా హార్ట్ పెయిన్ రావడం, అప్పటికే వాడికి హెల్త్ ఇష్యూ ఉంది. ఒక అరగంట 40 నిమిషాలు టైం పోయినా వాడు 97% తెచ్చుకున్నాడు. వాడు మరి వాడు నిజంగా ఉండుంటే గ్యారంటీగా ఐఐటికి వెళ్ళేవాడు. మరి వాడు మొత్తం 2 సంవత్సరాలు తిరుమల హాస్టల్లో ఉన్నప్పుడు వాడి దగ్గర ఉన్న సివిల్ డ్రెస్సులు 2 పేర్లు. వాళ్ళమ్మ ఎన్నిసార్లు చెప్పిన ఎవరే బట్టలు కొనుక్కోరా, ఒక్క జత బట్టలు కొనిస్తాను పట్టుకెళ్ళరా అంటే, ఎందుకు మమ్మీ యూనిఫామ్ మీదే ఉంటాం కదా, ఏ రోజైనా యూనిఫామే, నాకెందుకు సివిల్ డ్రెస్, అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ క్యాంపస్కి వెళ్ళేటప్పుడు నువ్వు కొనిద్ది కానీ నేను తీసుకుంటాను. అది ఏదైనా డ్రై ఫ్రూట్స్ కొంటానరా, హాస్టల్లో మిగతా ఏవి అలౌ చేయరు కదా, డ్రై ఫ్రూట్స్ కొంటానరా అంటే, ఎందుకు మమ్మీ అంత కాస్ట్, డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఏమైంది, మీరైనా తిన్నారా డ్రై ఫ్రూట్స్ మీ చిన్నప్పుడు? ఇది వాడి క్వశ్చన్. అదండి మరి ఆ మేజర్ డిఫరెన్స్ అనమాట అది. అంటే సక్సెస్ అయ్యే స్టూడెంట్కి ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్కి మధ్యలో చదువు అవసరం ఎంతవరకు ఉంది వాడికి. ఇప్పుడు మీరు ఇంట్లో వాడికి కంప్లీట్గా అన్ని లగ్జరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీకున్న ఆస్తులు ఏంటో చెప్పేశారు వాడికి, ఓ 2-3 చోట్ల సైట్లు ఉన్నాయి, ఒక 10 ఎకరాలేమో పొలం ఉంది, మరి వాడికి అవసరం ఎక్కడ ఉందని చదివే అవసరం. మీ ఉద్దేశం అది కాదు, వాడిని చెడగొట్టాలని మీ ఉద్దేశం కాదు. మీరేంటి, మీకున్న ఆస్తులన్నీ వాడికి తెలియాలి, వాడి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న మీరేదో సదుద్దేశంతో వాడికి చెప్పారు. బట్ వాడు ఎలా తీసుకుంటాడు అది? ఓ అంటే అర్థం నాకు అంత అవసరం ఏం లేదు, నేను ఎంజాయ్ చేయొచ్చు, ఆల్రెడీ మా డాడీ సంపాదించి ఉన్నాడు. సో ఆ అవసరం కనుక మీరు క్రియేట్ చేయగలిగితే, అంటే అందరూ ఆటో డ్రైవర్లు ఉండరు, అందరూ నేను చెప్పిన లాంటి ఇంటి పరిస్థితి అందరికీ ఉండదు, కాకపోతే మనం దాన్ని క్రియేట్ చేయొచ్చు. స్టూడెంట్ మైండ్లో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాడి మైండ్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఒరే ఇది నేను సంపాదించిందిరా, నువ్వు సంపాదించి చూపించు, ఇదంతా నేను సంపాదించింది, నేను హీరోని, నువ్వు ఇంకా అవల హీరో, నువ్వు చదువు సెటిల్ అవ్వు బాగా, నాకన్నా ఎక్కువ సంపాదించు, అప్పుడు నువ్వు హీరో అవుతావు. నాది వేరు నీది వేరు, ఎలాగూ మనం సంపాదించే వాళ్ళకే వెళ్తుంది, మనం ఏమైనా వేరే వాళ్ళకి ఇవ్వం కదా. కాకపోతే ఏంటంటే వాడు ఓన్గా సంపాదించనేమండి, మీకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించనివ్వండి, అది కదా మనకు ఆనందం. మనకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించాడు, మనం సంపాదించే వాడికి వెళ్తుంది. సో ఇండిపెండెంట్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, వాడు వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుతాడు. సో ఈ అవసరం ఉందా లేదా అనేది చాలా మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత మనం ఎన్ని చెప్పినా బట్ వాడు మనసులో లోపల నేను చదువుకోవాలి అనేది ఇంటర్నల్గా ఉన్నప్పుడు మనం వాడికి కష్టమాను పిలిచి ఎవరు ఎలా చేయరా అని చెప్పక్కలేదు. హర్షవర్ధన్ని నేను 2 సంవత్సరాలు దగ్గరుండి అబ్జర్వ్ చేశాను. మాకు ఎక్కడ వాడు ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, డిసిప్లిన్ ప్రాబ్లం రాలేదు, ఏ ప్రాబ్లం రాలేదు. అంటే వాడి ఇంట్లో పరిస్థితి మాకు అప్పుడు దాకా తెలియదు. ఏప్రిల్లో వాడు చనిపోయేంత వరకు వాడి పరిస్థితి ఏదైనా మాకు ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత ఒకసారి చూసుకుంటే వెనక్కి తిరిగి మాకు అది అర్థం అవుతుంది అన్నమాట మొత్తం. ఓహో ఇలా ఉంటుంది పిల్లల మైండ్ సెట్ అది. సరే అదొకటి. రెండోది ఏంటంటే మరి ఇప్పటిదాకా 10th క్లాస్ చదివి 9th క్లాసు 10th క్లాస్లో మీ పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా మంచి మార్కులు తెచ్చుకుని 580, 590, సిబిఎస్ఈ అయితే 460, 470 అవుట్ ఆఫ్ 500. మరి 10th క్లాస్లో అంత బాగా చదివి మార్కులు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో కూడా న్యాచురల్గా బాగా చదివి ఐఐటి వెళ్ళడం, ఎన్ఐటీలకు వెళ్ళడం అవుతుందా? ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి 10th ఎడ్యుకేషన్కి ఒక 2 మేజర్ డిఫరెన్స్లు చెప్తాను నేను. ఒకటి ఏంటంటే 10th క్లాస్ వరకు టీచర్ ఏదైతే చెప్పారో, ఏదైతే నోట్స్ రాయిపించారో అవే క్వశ్చన్స్ ఫామ్లో వస్తాయి.
వాడికి అర్థం కాకపోయినా బట్టి పట్టేసి వెళ్ళి అక్కడ రిప్రొడ్యూస్ చేసేస్తే మార్కులు వచ్చేస్తాయి. అంటే 596, మొన్న అయితే ఒక అమ్మాయికి 600 వచ్చేసినాయి 10th క్లాస్లో. అంటే అర్థం ఇప్పుడు ఆ అమ్మాయికి 100% సబ్జెక్ట్ అర్థమైంది అని గ్యారంటీ లేదు. అది కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీడు వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని వెళ్ళి అప్లై చేయాలి ఎగ్జామ్లో. అంటే ఇంటర్మీడియట్లో కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ సిమిలర్గా ఉంటాయి, బట్టి పట్టేస్తే అయిపోతుంది. కానీ జేఈ మెయిన్స్లో కానీ, జేఈ అడ్వాన్స్లో కానీ, నీట్ ఎగ్జామ్లో కానీ బట్టి పడితే అయ్యేది కాదు. ఇది మేజర్ డిఫరెన్స్, మీరు అందరూ గమనించాలి. తర్వాత ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే 10th క్లాస్లో 580 మార్కులు తెచ్చుకోవాలంటే లాస్ట్ 2 నెలల్లో సరిగ్గా చదివితే సరిపోతుంది. ఫస్ట్ నుంచి చదవక్కర్లా. లాస్ట్లో మీరు మార్చి నెలలో స్టార్ట్ చేసి లేదా ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేసి చదివేస్తే అయిపోతుంది. అదే ఇంప్రెషన్లో ఇప్పుడు మీకు క్లాసులు స్టార్ట్ అయినాయి కదండి ఈరోజు. మరి రేపు ఎల్లుండు, అవతల ఎల్లుండు 10 రోజులు పోయిన తర్వాత జూలై నెలలో, ఆగస్టు నెలలో మీరు అడుగుతారు వాడిని, మరి ఏంట్రా క్లాసులు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది, నువ్వేం చదవట్లేదు ఇంటి దగ్గర అంటే వాడు అంటాడు, మమ్మీ చూసావు కదా నువ్వు 10th క్లాస్లో నేను 2 నెలలు చదివాను 590 తెచ్చుకున్నాను, ఎందుకు మమ్మీ నీకు కంగారు అంటే మీరు వాడికి చెప్పండి. అంటే మీకు ఈ ఎగ్జామ్ గురించి అవేర్నెస్